భక్తితో వేడుకుంటే వరాలనందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదండి. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేస్తే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కూడా కలుగుతాయి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, అలాగే ఆరోగ్యం కూడా. ఇవన్నీ మనకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రసాదిస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజున మనం ఇలా అమ్మవారిని పూజించుకోవటం, మనకి తోచిన విధంగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవటం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మంగళకరమైన పనులు. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి.